కూకట్పల్లిలో థియేటర్ వద్ద చిరు అభిమానులు సందడి చేస్తున్నారు. మల్లికార్జున థియేటర్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. జై చిరంజీవ అంటూ నినాదాలు చేశారు. అభిమానుల కోలాహలంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. నిర్మాత దిల్ రాజు కూడా థియేటర్కు వచ్చారు. విజయవాడ బస్టాండ్లోని వై స్క్రీన్స్ వద్ద ఖైదీ రిలీజ్ సందడిని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. చిరంజీవి నటించినటువంటి ఖైదీ 150 చిత్రానికి అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. దీంతో ఎక్కడ చూసినా కూడా నగరంలోని ప్రధాన థియేటర్లో ప్రతి చోట్ల కూడా రద్దీ వాతావరణం కనిపిస్తుంది. అభిమానులు మాత్రం భారీగా తరలి వస్తున్నారు. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చిరంజీవికి సంబంధించినటువంటి 150కి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు? మొత్తం మీద అభిమానులకు సంబంధించినటువంటి రద్దీ బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అని మేము అనుకుంటున్నామండి. 150 సినిమా వస్తుంది చాలా రోజు గ్యాప్ తర్వాత. ఎలాగ ఉంది? సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాం. సూపర్ డూపర్ పిక్చర్, సూపర్ డూపర్. 10 days నుంచి వెయిటింగ్. బాస్ ఇస్ బ్యాక్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఫీల్ అవుతున్నారు? వేదపూడి వచ్చాం, మంగళగిరి. పిల్లలను కూడా తీసుకుని వచ్చాం. సినిమా హిట్ అయ్యిందని అనుకుంటున్నాం. చాలా ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. అభిమానుల సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా భారీగా ఉన్నారు. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చిరంజీవికి సంబంధించినటువంటి 150 చిత్రం ఎలా గ్యాప్ తర్వాత వస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పటికే ట్రైలర్స్ వచ్చినాయి, పాటలు కూడా హిట్ అయినటువంటి పరిస్థితి. అంటే స్టోరీ కూడా రీమేక్ స్టోరీ అయినటువంటి నేపథ్యం ఎలా ఉంది? రీమేక్ అయినా కానీ చాలా మార్పులు చేసి చాలా బాగా తీశారు. వినాయక్ గారి మీద నమ్మకం ఉంది మాకు. చిరంజీవి గారిని గ్యాంగ్ లీడర్గా చూసినట్టు ఉంది మాకు. మొత్తం మీద అభిమానులకి మాత్రం ఆనందానికి హద్దులు లేవు. ఒకవైపు చిరంజీవి, ఇంకోవైపు సంచలన దర్శకుడు, కలిసి వచ్చినటువంటి దర్శకుడు వినాయక్ కూడా కలిసిన కాంబినేషన్ కావడంతో అభిమానుల రద్దీ మాత్రం భారీగా పెరిగినటువంటి అంచనాలు కూడా భారీగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో చిరంజీవి నటించినటువంటి చిత్రం విడుదలకి భారీ స్పందన లభిస్తుంది. అభిమానులు కూడా భారీ ఎత్తున దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి విజయవాడ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సినిమా చూసేందుకు క్యూ లైన్లో నిలిచినటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి షోలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక షోలు ఏర్పాటు చేసి అభిమానులకు సంబంధించినటువంటి తాకిడి ఏదైతే ఉందో ఆ తాకిడి మొత్తం కూడా ప్రస్తుతం థియేటర్ల వద్ద స్పష్టంగా కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా అభిమానులకు సంబంధించినటువంటి రష్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా జై చిరంజీవి అన్నటువంటి నినాదం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి చిత్రానికి మంచి స్పందన వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దాదాపుగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లలో కూడా అదనపు షోలు కూడా వేశారు. అదనపు షోల్లో కూడా ఈరోజు కేవలం ఖైదీ నంబర్ 150 మాత్రమే ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి మనకి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్